ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అంత అత్యవసరం ఏంటంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అది కేవలం ఒక మ్యాచ్ అని, అలా జరగనివ్వడంటూ వ్యాఖ్యానించింది. మ్యాచ్ ఆదివారం ఉంది, ఏం చేయాలి అని జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లు ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్ నిరుపయోగం అవుతుందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే మ్యాచ్ జరగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతోందని న్యాయవాది ఊర్వశి జైన్ కోర్టుకు తెలిపారు. ఈ మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంతో ఆడుతూ వేడుక చేసుకోవడం తప్పుడు సందేశాన్ని పంపిస్తుందని న్యాయవాది పిటిషన్లో వాదించారు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్ పాక్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.